శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగము. అయితే ఈ యొక్క దుష్ట గుణాలు కలిగినటువంటి వారు, అసురుతత్వం కలిగినటువంటి వారు ఈ జగత్తు వేద ప్రమాణ సహితమైనటువంటి ధర్మము అధర్మము మొదలైనటువంటి వ్యవస్థలతో కూడి భగవంతుని చేత సృష్టింపబడినట్లుగానే అంగీకరింపకుండా జగత్తు తానంతట తానే కలుగుతూ ఉన్నది అని, స్త్రీలు పురుషుల యొక్క కలయిక ద్వారానే జగత్తు ఏర్పడుతూ ఉన్నది అని కదా చెప్తారు. వారిది స్థూల దృష్టియే కాబట్టి వారికి అంత మాత్రమే గోచరిస్తుంది. కంటికి పొరగప్పినటువంటి వాడు ఎదుట ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేనట్లుగానే ఈ అజ్ఞానము అనే చీకటి చేత చుట్టబడినటువంటి జీవుడు సత్యస్థితిని చూడజాలడు కదా అని చెబుతూ అసుర స్వభావాల లక్షణాలను మరికొన్నింటిని గురించి తెలుసుకుంటే ఈ జగత్తంతా కూడా వేదము మొదలైన ప్రమాణాలు లేనిదని, ధర్మము అధర్మము వ్యవస్థలు కూడా లేనిదని, కర్త అయినటువంటి ఈశ్వరుడు లేనివాడని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దుష్ట స్వభావాల యొక్క లక్షణాలు. కేవలము కామమే, కోరికే కారణముగా కలిగినది స్త్రీలు పురుషుల యొక్క అన్యోన్య సంబంధం వలననే ఈ జగత్తు ఏర్పడింది, కానీ మరి ఒక విధంగా కాదు అని మాత్రమే ఈ యొక్క అసుర స్వభావం కలిగినటువంటి వారు పలుకుతారు అనే చెబుతూ, ఇటువంటి నాస్తిక దృష్టిని అవలంబించి వారి యొక్క మనస్సు అనేది చెడిపోతుంది. అలా చెడిపోయిన మనస్సు కలిగిన వారు, స్వల్పమైన నీచ బుద్ధి చేత కూడి ఉన్నటువంటి వారు, క్రూర కార్యాలను చేసేవారు జగత్తుకి శత్రువులే అవుతారు కదా, లోక కంటకులే అయి ఉంటారు కదా. అలా అయ్యి ప్రపంచాన్ని నశింపజేయడానికే పుడుతూ ఉంటారు. అందుకే నష్టాత్మానః అనేటువంటి పదప్రయోగము చేత నాస్తిక దృష్టి, కామస్వభావాలు కలిగినటువంటి వారి మనసు తప్పక చెడిపోతుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా అటువంటి వారి బుద్ధి స్వల్పంగా, అల్పంగా, నీచంగా దిగజారిపోయి ఉంటుంది, కానీ విశాలంగా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు అనే తెలుస్తూ ఉన్నది. వారిది చాలా హ్రస్వ దృష్టి. అప్పుడుకప్పుడు ఉన్నటువంటి దానినే చూస్తారు, కానీ విశాలమైనటువంటి దృక్పథం కానీ, విశాలమైన ముందు చూపు దృష్టి కానీ వారికి ఉంటుందా? ఉండదు. ఈ విధంగానే నాస్తికత్వము అంటే ఏ దైవికమైనటువంటి స్వరూపము లేదు అని చెప్తూ, కోరికల చేతనే తన యొక్క చిత్తాన్ని, ఆ కోరికలతో కూడిన దృష్టి చేతనే చిత్తాన్ని వినాశం చేసుకోవడం కోసం ఉండేటువంటి దానిని మొత్తాన్ని కూడా వదిలివేయాలి అని కదా మనకి భగవానుడు చెప్పినటువంటి మాట వలన మనకు రుజువవుతూ ఉన్నది. కాబట్టి ఇంకా కూడా నాస్తికులు కామమే సర్వస్వమని, కోరికలే అన్నింటికీ మూలమని, సృష్టికి మూలమని తలంచేటువంటి అవివేకులు కూడా తమను గొప్పగా తలంచుకుంటూ భగవంతుని దృష్టిలో, పెద్దల దృష్టిలో వారు మందమతులు, అల్పబుద్ధులే అని తేలుతూ ఉన్నది. క్షయాయ జగతః అంటే జగత్తు యొక్క నాశము కోసమే వారి పుట్టుక, కానీ తమను తాము ఉద్ధరించుకోవడం, జగత్తుని సంరక్షించడం అనేటువంటి దానికోసమైతే కాదు కదా. అయితే పరప్రాణులను హింసించడమే వారి పని, కానీ వారికి ఎప్పటికీ ఉపకారము చేయడము అనేటువంటిది వీరికి ఉండదు. వారు కేవలం లోక కంటకులే. ఎల్లప్పుడూ కూడా లోకములో ఉన్నటువంటి జనులకు వారు, ఇంకా ఇతర ప్రాణులకు కూడా వారు పూర్తి శత్రువులే, కంటకులే, బాధ పెట్టేటువంటి వారే, కానీ లోకానికి హితం చేసేటువంటి వారైతే కాదు. వారు కబంధులే. అంటే ఇక లోకబంధువులైతే కారు,
అని చెబుతూ ఇన్ని మాటలు ఎందుకు వారి గురించి చెప్పుకోవలసిన అవసరం? అటువంటి వారు నిజంగా భూమికే బరువైనటువంటి వారు భారభూతులే అవుతారు. అసుర స్వభావం కలిగినటువంటి వారి లక్షణాలు అంటే నాస్తిక దృష్టిని అవలంబించి మనస్సును చెడగొట్టుకుంటూ ఉంటారు. స్వల్పమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. క్రూరమైనటువంటి క్రియలే చేస్తూ ఉంటారు. లోకానికి శత్రువులై అందరినీ బాధిస్తూ ఉంటారు. జగత్తు యొక్క నాశము కోసమే వీరు జన్మిస్తూ ఉంటారు అని చెబుతూ కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమధాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాత్ ప్రవర్తంతే శుచివ్రతాః. వారు తనివి తీరనటువంటి కామాన్ని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు కోరికలను ఎన్ని కోరుతూ దానిని అనుభవిస్తూ వాటిని పొందుతూ ఉన్నప్పటికీ కూడా వారికి తనివి తీరదు. మరొక కోరిక ఇలా అనేక జన్మ పరంపరలలో కూడా కోరికలు కోరుతూ వాటిని పొందకుండా కష్టపడుతూ మళ్ళీ ఈ విధంగా ఆయుః పరిమితి తీరిన తర్వాత మరొక ఉపాధిని ధరించి కూడా కోరికలనే ఆశ్రయించుకొని ఉంటారు. అటువంటి వారు డంబము కలిగి ఉంటారు, అభిమానం కలిగి ఉంటారు, దేహాభిమానం, మదము కూడా కలిగిన వారే. కేవలము ఈ యొక్క జగత్ సంబంధమైన వస్తువులే సత్యము అనే అవివేకము చేత అస్థిర వస్తువులను పట్టుకొని వేలాడేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి కలిగి చెడుదైనటువంటి పట్టుదల అంటే నీచమైన పట్టుదలనే ఆశ్రయించుకొని అపవిత్రములైనటువంటి వారు అపవిత్రములైనటువంటి వ్రతాలను అంటే నీచమైన వృత్తులనే కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే దుష్పూరం అంటే ఎంత అనుభవించినప్పటికీ కూడా తనివి తీరనిది అవుతుంది. అలా ఒకదాని వెంట ఒకటి ఆ విధంగా అనేక కోట్ల శరీర పరంపరలు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా కోరిక అనేటువంటిది ఇక అక్కడికి ఆగిపోయేటువంటి స్థితి ఉండనటువంటిదే దుష్పూరం. ఎంత అనుభవించినా కూడా తనివి తీరదు. అనేక శరీరాలు ధరించి అనుభవిస్తూ ఉన్న కోరిక అనేటువంటిది మిగిలే ఉంటుంది. కాబట్టి అటువంటి కామాన్నే దుష్పూరము అని చెప్పబడింది. అంటే అది నింపటానికి సఖ్యము కానటువంటిది, ఆ కోరిక చేత శాశ్వతమైన తృప్తి కలగనటువంటిది. అందుకే దుష్పూరేణ నలేనచ అని మనకి కర్మయోగంలో కూడా దీనిని గురించి ప్రస్తావించారు పరమాత్మ. ఇటువంటి దుష్పూరమైనటువంటి కామమును ఎంత అనుభవించినా కూడా తీరనటువంటి ఈ కోరికను ఆశ్రయించి ఉన్నందువల్ల వారు ఏమాత్రం కూడా సఫల మనోరథులు కాలేరు. అసఫల అంటే ఎల్లప్పుడూ వాళ్ళకి ఏమాత్రం తీరనటువంటి కోరికలు అనేకంగానే ఉంటాయి. వాళ్ళ కోరికలు ఎప్పుడూ మనసులో ఉండే ఉంటాయి. తీరని కోరికలతో కూడినటువంటి మనోరథులే దాని ఫలితంగా ఎల్లప్పుడూ కూడా అశాంతికి చిరాకుకు లోనవుతూనే ఉంటారు. దంభమానమధాన్వితాః అంటే దంభము అభిమానము అనేటువంటిది మదములలో కూడా ఈ దంభము అభిమానము మదము అనే వాటిల్లో ఏ ఒక్కటి ఉన్నప్పటికీ కూడా జీవునికి వినాశమే కలుగుతుంది కదా. ఇలా కలుగుతూ ఉండగా ఇక మూడు ఉంటే దంభముండి ఈ మూటిల్లో దంభంలో అభిమానంలో మదములో ఏ ఒక్కటి ఉన్నా ఇబ్బందే నశింపే కలుగుతుందైతే ఈ మూడు కనుక దంభము అభిమానము మదము అనేటువంటివి మూడు కలిగి ఉన్నటువంటి వారి విషయం గురించి మనం వేరుగా చెప్పుకోవాలా? వారు ఏ ప్రకారంగా దుష్టమైనటువంటి ఆచరణ అనుసరిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఊహించలేం. అందుకే మోహాత్ అంటే అవివేకము వలన అజ్ఞానము అనబడేటువంటి మొత్తులో వారు చేయరాని పనులన్నింటినీ కూడా చేస్తూ ఉంటారని, గ్రహించదగినటువంటి వాటిని అన్నింటినీ కూడా మరి గ్రహించలేరని, ఏది గ్రహించకూడదో ఏది స్వీకరించకూడదో దానిని మాత్రమే గ్రహిస్తూ స్వీకరిస్తూ ఉంటారు అని కదా భావము. అశుచివ్రతాః వారు ఎలా ఉంటారు అంటే నింద్యములై ఉంటారు. ప్రతి వస్తువు కూడా వారు ఆశించే పదార్థం కానీ వారు చేసేటువంటి క్రియ కానీ ప్రతిదీ దూషితమయ్యే ఉంటుంది. అపవిత్రములైనటువంటి ఇక మద్యము అనేటువంటిది సేవిస్తూ ఉంటారు.
ఇంకా కూడా ప్రాణికోట్లను చంపి మాంసభక్షణము అనేటువంటిది కూడా చేస్తారు. ఈ యొక్క మద్య సేవనము మాంసభక్షణము అనేటువంటి వ్రతాలను కలిగి ఉంటారు. వారు గనక ఆ మాంసభక్షణము తినకున్నా చేయకున్నా ఆ మద్యము అనేటువంటి మొత్తు పదార్థము సేవించకన్నా వాళ్ళకేదో వ్రతభంగం అయిపోయినట్లు దానిని వ్రతములాగా నిత్యము అనుసరిస్తూ ఉంటారు నీచమైన కృత్యాన్ని. అంటే ప్రతిరోజు ఆ కార్యాలను చేయాలి అనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు. వీలైతే ప్రతిరోజు మాంసభక్షణ చేయాలి, మద్యపానం సేవించాలి, మత్తులో మునగాలి, సుఖంగా ఉండాలి, పరప్రాణులను చంపుకొని తినేయాలి అనేటువంటిది ఏ ఒక్కనాడో కాదు, ప్రతిరోజు అదే క్రియను క్రమంగా అనుసరించాలి అనే మొండి పట్టుదల కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు వ్రతమన్నా పట్టుదలన్నా అనేటువంటివి మంచివే, కానీ దేనికి అవి ఉత్తమ పదార్థాలకి పవిత్రమైన కార్యాలకు సంబంధించినవి అయినప్పుడే సత్ఫలితాలను ఇస్తాయి. అవి మంచివి కానీ కాబట్టి వాటిని ఏం చేయాలి, ఆ వ్రతాలను మరి అటువంటి పట్టుదలను కూడా మనం మంచి వైపు తిప్పుకోవాలి. నీచముగా ఉన్నటువంటి వ్రతాలు ఈ మద్యము మాంసము కూడా తీసుకెళ్ళి ఇంకా క్షుద్రదేవతోపాసన అనేటువంటి దాని ముందు పెట్టి మరి దాన్ని ప్రసాదంగా భావించి మరీ తింటారు. ఎంత నీచత్వము అంటే అది పరప్రాణిని చంపి దేవునికి అర్పించేదేమి. కాబట్టి ఇలా అంటే ఈ వ్రతము ఈ పట్టుదల అనేటువంటివి ఉత్తమమైనటువంటి పదార్థాలకు పవిత్రమైన కార్యాలకు సంబంధించినవి అయినప్పుడైతే అవి మంచి ఫలితాలనే ఇస్తాయి కూడా. కాబట్టి వాని మార్గాన్ని మనం త్రిప్పివేయాలి. శుచివ్రతములనే ఆచరించాలి, శుచిగా ఉన్నటువంటి సాత్వికమైనటువంటి వ్రతాలనే ఆచరించాలి. కానీ అశుచితో కూడుకొని అశుభ్రంగా ఉన్నటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి వ్రతాలను కాదు కదా. సత్తును గురించి గ్రహించడమే కలిగి ఉండాలి కానీ అసత్తుని గ్రహించడం కాదు కదా. ఈ క్షుద్రమైనటువంటి వాటిని స్వీకరించకూడదు. ఏ సత్వమైన విశుద్ధ సత్వమైనటువంటి ఆ వాటిని మాత్రమే గ్రహించాలి అని చెబుతూ కామము పూరింప శక్యము కానటువంటిది, నిండింప శక్యము కానటువంటిది, కోరిక ఎప్పటికీ కూడా తృప్తినివ్వనటువంటిది. అయితే ఆసురీ సంపద కలిగినటువంటి వారి యొక్క మరికొన్ని లక్షణాలైతే వారికి ఎలా ఉంటుంది, అంతులేని కామం. అసలు ఆ కోరికకి అంతము అనేటువంటిది ఉండదు. అంత అంతులేని ముగింపు లేనటువంటి కోరికను ఆశ్రయించి ఉంటారు ఆసురీ సంపద కలిగినటువంటి వారు. డంబము, అభిమానము, మదము కూడా కలిగి ఉంటారు. అవివేకంతో కూడి ఉంటారు. చెడ్డమైనటువంటి పట్టుదలలు, నీచ ప్రవృత్తులు కలిగి అపవిత్రమైనటువంటి వ్రతాలను అనుసరిస్తూ ఉంటారు అనే తెలియజేస్తూ చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాయే తావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థ సంచయాన్. ఇంకా కూడా వారు మరి అపరిమితమైనటువంటిది మరణం వరకు కూడా, మరణము అంటే ఏ యొక్క శరీరం ఉత్పన్నమై మరణించేటంత వరకు కూడా, అంటే ప్రళయకాలం వరకు కూడా విడువనేది అయినటువంటి ఏ విషయ చింతన అయితే ఉంటుందో అటువంటి కోరికలనే ఆశ్రయించుకొని ఉంటారు. అసలు అది ఉండకూడనటువంటిది. అటువంటి విషయ చింతనలతో దృశ్యమాన వస్తు పదార్థాలపై ఉన్నటువంటి కోరికలను ఆశ్రయించుకొని ఉంటారు. కామోపభోగమే పరమ పురుషార్థంగా తలుస్తూ ఉంటారు. మరి కోరికలతో కూడినటువంటి ఉపయుక్తమైనటువంటి భోగము, అనుభవింపదగినటువంటి భోగార్థము వారు అదే. మనం పురుషార్థములు అన్నప్పుడు మనం ఏమని చెప్పుకుంటాం, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పుకుంటాం. పరమ పురుషార్థము అంటే మోక్షతత్వము అని కదా చెప్పుకుంటాం. ఈ పురుషార్థత్రయము దానికి మించినటువంటిది పరమ పురుషార్థము, మోక్షము. ఆ విధంగా అంటే ధర్మాన్నే అనుసరించాలి. ఆ ధర్మాన్ని అనుసరించే అర్థాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని. ఆ ధనాన్ని కూడా మరి ఉపయోగించుకుంటూ ధర్మాన్ని అనుసరించే వివాహము ద్వారానే కోరికలను తీర్చుకోవాలి. మరి తనదైనటువంటి కాయిక కష్టముతోనే వస్తువులను సమకూర్చుకోవాలి.
తీర్చుకోవాలి, అటువంటి కోరికలను తీర్చుకోవాలి. ఏది చేసినా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఈ సంపాదన కానీ, కోరికలను తీర్చుకోవటం కానీ, ధర్మాన్ని అనుసరించి ఉన్నప్పుడు మోక్షము అనేటువంటి మా జీవుని యొక్క ధర్మం ఏమిటి అంటే మోక్షము చెందడం అనేటువంటి ఉత్తమ ఉన్నత తరగతికి ఈ జీవుణ్ణి చేర్చివేస్తుంది. అప్పుడు వాడు జ్ఞానం యొక్క ప్రమేయంతో ఆ మోక్షతత్వాన్ని పొందడానికి పరమపురుషార్థము అనేటువంటి దాని గురించి వాడు సాధన అనేది మొదలుపెట్టి సాధ్య వస్తువైనటువంటి పరమాత్మతత్వాన్ని చేరిపోతాడు. కాబట్టి ఇంత మరి వారు దుష్ట స్వభావం కలిగినటువంటి వారైతే ఈ కామాలు, ఈ కోరికలు, ఈ భోగాలు, ఈ దృశ్య సంబంధమైన పదార్థాలు ఇవే సత్యము, ఇవే నిత్యము అని భావించి దీని ద్వారానే నేను సుఖపడతాను, దీని ద్వారానే నాకు సౌకర్యంగా ఉంటుంది, ఇదే సత్యము, దేహమే నిత్యము అని భావించి ఇంతకు మించి మరొకటి లేదు అని నిశ్చయిస్తారు. అలా నిశ్చయించేటువంటి వారు రకరకాలైనటువంటి పెక్కు ఆశాపాశాల చేత బంధింపబడి ఉంటారు. ఆశ అనేటువంటి త్రాటి చేత కట్టబడి ఉంటారు. అలా బంధింపబడినప్పుడు ఆ ఆశ అనేది ఈ శరీరం పోయినా మరొక శరీరాన్ని, ఆ శరీరం పోతే మరొక శరీరాన్ని, ఆశ అనేది, కోరిక అనేది కొనసాగుతూనే ఉంటుంది. కానీ దేహ పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి వాని యొక్క ఆశ, కోరికలు, వాసనలు, సంస్కారాలకి అనుగుణ్యమైనటువంటి ఉపాధిని పొందుతూ కోటాను కోట్ల జన్మలను ధరిస్తూ వదులుతూనే ఉంటాడు అని చెబుతూ అలా అనుభవించడం కోసం ఆశాపాశాలను చేత బంధింపబడినటువంటి వారు కామమును, క్రోధములనే ముఖ్యంగా ఆశ్రయించినటువంటి వారు అయ్యి ఆ కోరికలను అనుభవించటం కొరకు గాను అన్యాయ మార్గాల ద్వారా ధన సమూహాలను కోరుతూ ఉంటారు అనే చెబుతూ, అంటే ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి ఈ యొక్క దుర్గుణాలను ప్రతి ఒక్కరం కూడా బహిష్కరించుకోవలసిందే, వాటిని దూరీకరించవలసిందే. లేకుంటే అవి ఏ విధంగా అంటే అనేకాసురీ సంపదలను కలగజేసి ఆ యొక్క కోరికలకు అనుగుణమైనటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ ఉండేటువంటి స్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఈ దుర్గుణాలను ఏ విధంగా బహిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న సాదృశ్యం ద్వారా తెలియజేసుకుందాం. ఎలాగంటే ఒకానొక గ్రామం వెలుపల ఒక చెరువు ఉన్నది. అయితే ఆ చెరువు నిండా కూడా తామర పూలు, కలువ పూలు శోభాయమానంగా ఉన్నది. అది చూసేటువంటి వారికి కన్నుల పండుగగా ఉన్నది. అయితే ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. బాలభవనుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఆ సూర్యదేవుని యొక్క లేత కిరణాల చేత లోకములో ఉన్నటువంటి అప్పటి వరకు చీకటి ఉంటుంది కదా, ఆ తమస్సంతా కూడా చీకటి విచ్ఛిన్నము కాగా ప్రకాశం సర్వత్రా కూడా వ్యాపించసాగింది. సూర్యుని యొక్క వెలుతురు లోకమంతా వెలుగుగా వచ్చేసింది. అటువంటి ప్రభాత సమయంలో సదాచార సంప్రదాయముతో కూడినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడంటే ఆ చెరువులో స్నానాన్ని ఆచరించడం కోసం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకోవడం కోసం, ఆ తర్వాత ఆ చెరువు కట్ట మీదే దర్భాసనం వేసుకొని జపమాల చేత ధరించి అర్ధనిమీలిత నేత్రుడై అంటే కన్నులు సగం మూసుకొని ఉత్తర ముఖం కలిగి మంత్రజపం చేస్తూ ఉంటాడు. అది ప్రతిరోజు కూడా అతని యొక్క దినచర్య. ఆ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడు, చెరువులోకి వచ్చాడు, శుభ్రంగా స్నానం చేశాడు, సూర్యునికి అర్ఘ్యప్రదానం చేశాడు. తర్వాత చెరువు కట్ట మీద కూర్చున్నాడు. కూర్చునే ముందు దర్భాసనం వేసుకున్నాడు, కూర్చున్నాడు, జపమాల చేతబెట్టుకున్నాడు. అరకన్నులు, అర్ధ కన్నులు సగం కన్ను మూసి తెరవకుండా ఉండేటువంటి ఈ స్థితిలో ఉండి ఉత్తరముఖంగా తిరిగి మంత్రజపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలోనే చెరువులో ఒక మూల చాకలివాడు ఉన్నాడు. ఎందుకు అంటే చాకలి వాళ్ళు ఇప్పుడంటే అందరికి వాషింగ్ మిషన్స్ అవి వచ్చినవి. అంతకుముందు అయితే చాకలి వాళ్ళకే మనం బట్టలు వేసేవాళ్ళం. ఇదే అలవాటు ఎప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలలో ఎప్పటికీ కొనసాగుతూ ఉన్నది. అలాగే ఆ సమయంలో మరి ఆ చెరువులో ఒక మూల చాకలి వాడు ఉన్నాడు. వాడు విప్రునికి కొద్దిగా దూరంగా అంటే ఆ జపం చేసుకునేటువంటి బ్రాహ్మణులకు కొద్దిగా దూరంగా బట్టలు ఉతుక్కుంటున్నాడు.
ధ్యానంలో మునిగిపోయినటువంటి ఆ యొక్క విప్రుణ్ణి అంటే ఆ బ్రాహ్మణుణ్ణి ఆ రజకుడు చూడలేదు. రజకుడు అంటే చాకలి అని మనందరికీ తెలిసిన విషయమే కదా. పొరపాటున ఉతుకుతున్న వస్త్రాల నుండి ఒక్క జలబిందువు, ఒక్క నీటి బిందువు ఎగిరిపోయి ఆ ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి బ్రాహ్మణుని మీద పడింది. వెంటనే అతడేం చేశాడు, జపాన్ని ధ్యానాన్ని వదిలివేశాడు. రుద్రాకారంతో భయంకరంగా కోపోద్రిక్తుడై లేచి నిలబడ్డాడు. చెరువు కింద బట్టలు ఉతుకుతూ ఉన్నటువంటి చాకలివాణిని చూశాడు. వెంటనే అతనికి కోపం అగ్నిలా రగులుకొన్నది. కారు చిచ్చులాగా అతని మానసంతా కూడా, అతని హృదయ సీమంతా కూడా వ్యాపించసాగింది. ఆ కోపం యొక్క ప్రభావము చేత అతడు ఏం చేశాడు, తన శరీరాన్ని మరిచిపోయినటువంటి వాడే కైపులో మొత్తెక్కిపోయింది. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. తన యొక్క శరీరాన్ని ఏ విధంగా వికృత ఆకారంలో శరీరం వణుకుతూ ఆ విధంగా కైపులో అసలు తానెవరో ఎదుటివాడెవడో తెలియని పరిస్థితికి, కోపం తీవ్ర స్థాయికి వచ్చేటప్పటికి తెలియని పరిస్థితికి దిగజారిపోయాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఏమంటున్నాడంటే, అతడు చెరువు కట్టపై ఉండి కిందకు దిగి చాకలను సమీపించాడు. తనపై మురికి నీళ్లు చల్లినందుకు అతనిని కోపగించి ఇంకా కూడా నానా దుర్భాషణలాడి అతన్ని దుయ్యబట్టి పరుషమైనటువంటి పలుకులతో, ఆ మాటలతో రకరకాలుగా ఆ చాకలివాణ్ణి ఈ బ్రాహ్మణుడు దుమ్మెత్తిపోశాడు. పోనీ అంతటితో ఆగాడా? లేదు. ఇంకా కోపం అతనికి విపరీతంగా వస్తుంది. అంత క్రోధానిష్ఠుడే ఆ చాకలి వీపు మీద 2 దెబ్బలు కూడా కొట్టాడు. అయినా కూడా పాపం చాకలి ఏం మారు మాట్లాడలేదు, ప్రతీకారం కూడా చేయలేదు. ప్రశాంత చిత్తుడై ఉన్నాడు. చాకలి వీపును చదరబెట్టినటువంటి తర్వాత ఆ విప్రుడు, అయ్యో నేను చాకలి వారిని తాకివేశానే, ఇంత కంగారులో నేనెవరు, అతడెవరు, నా కులమేమిటి, అతని కులమేమిటి, రామ రామ ఎంత పొరపాటు జరిగింది. అప్పుడు నా శరీరం, మరి నా పవిత్రమైన శరీరం నాశనమైపోయిందే, అపవిత్రమైపోయిందే అని పశ్చాత్తాపడుతూ, మరి మరొక మార్గం లేక తాను మైలపడ్డాను అని భావిస్తూ ఆ మైలను పోగొట్టుకోవడం కోసం దూరంగా పోయి అదే చెరువులో ఒక మూల స్నానం చేయసాగాడు ఆ బ్రాహ్మణుడు. చాకలి కూడా వేరొక చోట స్నానానికి ఉపక్రమించాడు. అలా చాకలి కూడా స్నానం చేస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు చూశాడు. బ్రాహ్మణుడి మనసులో ఇలా చాలా ఆశ్చర్యం, సంభ్రమం రేకెత్తింది. అతడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, చాకలిని తాకినందుకు నేను స్నానం చేయడం అనేటువంటిది న్యాయంగా ఉన్నది. మరి ఆ చాకలి ఎందుకు స్నానం చేస్తూ ఉన్నాడు, దీనికి కారణం ఏమిటో తెలుసుకోవడం ఉత్తమం అని ఆలోచన చేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ రజకుని చెంతకు, అంటే చాకలి దగ్గరికి వెళ్ళాడు. ఓయి, నిన్ను తాకినందుకు నేను స్నానం చేయటం న్యాయం, మరి నీవెందుకయ్యా స్నానం చేస్తూ ఉన్నావు అని తలబిరుసుగా ప్రశ్నించాడు. ఆ చాకలివాడు ప్రశాంతంగా నవ్వుతూ, అయ్యా నిన్ను తాకినందువలన నేను స్నానం చేస్తూ ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. అది విని బ్రాహ్మణుడికి, ఇదెక్కడ న్యాయంరా, నేను బ్రాహ్మణుడను, నీవు అబ్రాహ్మణుడువు, నీవు చాకలివాడవు, నిన్ను తాకినందుకు నేను స్నానం చేయటం అనేటువంటిది సరి అయిన కారణము, మరి నీ స్నానం యొక్క ఆంతర్యమేమిటి అని ఇంకా కూడా మదముతో పలకగా అప్పుడు ఆ చాకలివాడు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఓ విప్రవర్య, మీ దేహము బ్రాహ్మణ దేహము, పవిత్రమైనది, నేను దానిని గౌరవిస్తాను. కానీ మీ శరీరం లోపల కోపము అనే చండాలుడు ప్రవేశించి ఉన్నాడు కదా, అతనిని తాకినందువలన నేను అపవిత్రునైపోయాను, అందుచేత స్నానం చేయవలసి వచ్చింది. చాకలివాని ఆ గంభీరమైన మాటలు ఈ బ్రాహ్మణుని యొక్క చెవులకు సోకగానే అప్పుడు ఆ బ్రాహ్మణునికి జ్ఞానోదయమైంది. తన పొరపాటును అతడు గమనించాడు. పరితప్త హృదయుడయ్యాడు. అయ్యో, అనవసరంగా నోరు పారేసుకున్నానే, పాపమా రజకుడు కట్టపై ఉండి నన్ను చూడలేదు, పొరపాటును ఒక చుక్క నీరు పడింది, అంత మాత్రం చేతనే నేను నా శాంతాన్ని వదలవచ్చునా, నా సద్గుణాలకు నేను ముగింపు వాక్యం పలకవచ్చునా, అన్యాయం గదు,
రజకుడు చెప్పిందే పరమసత్యము. అతని మాటల చేత నాకు జ్ఞానం కలిగింది, కనువిప్పు అనేది జరిగింది, కళ్ళు తెరిచాను. కోపం చావకపోతే ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమిటి ఫలం? ఎన్ని కోట్లు జపాలు చేస్తే ఏమిటి లాభం? లోన అసూయ అనేది తొలగకపోతే, లోపల ఉన్నటువంటి ద్వేషము అనేది అంతరించకపోతే ఈ పై క్రియల వలన ఏమిటబ్బా ఉపయోగము? చిత్తశుద్ధి లేని శివ పూజల వలన ప్రయోజనం ఉంటుందా? నేను పుట్టను కొడుతూ ఉన్నాను కానీ పాములు చావలేదు. శరీరాన్ని విభూతి రేఖల చేత అలంకరించుకుంటూ ఉన్నాను, మడిబట్టల చేత పవిత్రంగా చేసుకుంటూ ఉన్నాను. కానీ నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఈ కామము, క్రోధము మొదలైనటువంటి అర్షడ్వర్గము అనేటువంటి చండాలురు విజృంభిస్తూనే ఉన్నారు కదా. వారిని తొలగించకపోతే మరి వారికి నేను ఉద్వాసన అంటే వారిని దూరీకరించకపోతే, వారికి శీఘ్రముగా నేను వెళ్ళగొట్టకపోతే, తిలాంజలి అనేటువంటిది ఇవ్వకపోతే ఈ శరీరం ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా అపవిత్రమైపోయినట్లుగానే అవుతుంది కదా. ఇంకా మీదటి ఈ పొరపాటు జరగనీయను. ఈ దుర్గుణ రాశిని హృదయ కోశమున మరి రావణ కాష్టంలాగానే రగులుకుంటూ ఉన్నది. దానిని ఎప్పటికీ అలా రగులుకునేటట్లు చేయను. దానిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకుంటాను. బాహ్య శుద్ధితో పాటు అంతఃశుద్ధిని కూడా సంపాదించుకుంటాను అనే నిర్ణయం చేసుకున్నాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాబట్టి ముముక్షువులైనటువంటి వారు, మోక్షాన్ని కోరుకునేటువంటి వారు ఏం చేయాలి? తమ యొక్క హృదయాంతర్గతంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి పరమ శత్రువులను, దుర్మార్గులను, చండాలులను వివేకము చేత, సత్య వస్తువు అనేటువంటి దానిని అంటి ఉన్న వివేకము చేత, ఆత్మతత్వ విచారణ చేత వెతికి వెతికి పట్టుకొని ఈ దేహము అనబడేటువంటి గృహము నుండి వారిని బహిష్కరించాలి. మోక్షానికి ఇదే కదా రాజబాట. అంటే కోపము మొదలైనటువంటి దుర్గుణాలు ఎటువంటివి? అతి నీచములైనవి. వానికి హృదయంలో తావు అవకాశం అనేది ఇవ్వకూడదు కదా. వాని యొక్క ఉనికి చేత జీవుడు అధోగతిని పొందుతూ ఉంటాడు. అవి కనుక హృదయాంతర్గతంగా ఉంటే జీవుడు అధోగతిని పొందిస్తాయి. కాబట్టి హృదయాన్ని లెస్సగా పరిశోధించాలి. దుర్గుణాలకు లవలేశమైనా సరే తావు ఇవ్వకుండా, అవకాశం లేకుండా చూసుకోవాలి కదా అని చెబుతూ, అందుకే ఈ కామాన్ని ఎంత అనుభవించడం కోసం అన్యాయ మార్గాల ద్వారా కూడా ధన సమూహాలను, ఆసురీ సంపద కలిగినటువంటి వారు కోరుతూ ఉన్నారు. అదే ఈ సద్గుణ రాశి కలిగినటువంటి వారు వీటిని శాశ్వతంగా దూరం చేసుకుని ఆ యొక్క బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.